Hello viewers, welcome to Miracle World YouTube channel. I am your Manusri. నక్క రాబందు ఒక చెట్టు తొర్రలో రాబందు ఒకటి తన పిల్లలతో నివసిస్తోంది. ఒకనాడు అది ఆహారం కోసం చాలా దూరం పోయింది. ఎంత వెతికినా ఆహారం దొరకలేదు. రాబందు అలసి నిరాశతో తన గూటికి తిరిగి వచ్చింది. అనుకోకుండా ఒక నక్కపిల్ల ఆ చెట్టు కింద తిరుగుతూ దాని కంటపడింది. వెంటనే రాబందు దానిపై దూకి కాళ్లతో పట్టి తన గూటికి తెచ్చింది. రాబందు పట్టుకోగానే నక్కపిల్ల పెద్దగా ఊల్పెట్టింది. ఆ కూత విని దాని తల్లి ఆ చెట్టు దగ్గరికి పరుగెత్తుకు వచ్చింది. అది రాబందును చూసి, నాకు ఇదొక్కటే బిడ్డ, దయచేసి దాన్ని చంపకు అని దీనంగా ప్రార్థించింది. రాబందు ఏమాత్రం కనికరం లేకుండా, ఓ నక్కబావా, నేను నా బిడ్డలు చెట్టుమీద ఉన్నాం. నీవు మమ్మల్ని ఏం చేయగలవు? నా బిడ్డలు ఆకలితో నకనకలాడుతున్నారు. నీ బిడ్డను చంపి నా 3 బిడ్డలకు ఆహారంగా ఇస్తా అంది. నక్కకు కోపం వచ్చింది. నీకు పొగరు తలకెక్కింది, నేనేం చేస్తానో చూడు అంటూ వేగంగా పక్కనున్న శ్మశానం వైపు పరుగెత్తింది. నక్క పోయిన తీరుచూసి రాబందుకు భయమేసింది. అందుకే నక్కపిల్లను చంపకుండా ఉంచింది. నక్క ఏం చేస్తుందో చూడాలనుకుంది. శ్మశానంలో మండుతున్న ఒక కర్రను నక్క నోటితో తీసుకొని చెట్టుకిందికి వచ్చింది. అది రాబందువైపు చూస్తూ, నీవు నా బిడ్డను వదలకపోతే చెట్టును తగులబెడతా. నీ పిల్లలు మంటలలో మాడిపోతారు అని హెచ్చరించింది. రాబోయే ఆపదను తెలుసుకున్న రాబందు వెంటనే నక్కపిల్లను కిందికి తెచ్చి అప్పగించింది. అప్పటినుంచి నక్క రాబందులు స్నేహంగా మెలిగాయి. నీతి: ఎవరి శక్తిని తక్కువగా అంచనా వేయకూడదు. For more videos, please like, share and subscribe to my channel and press the bell icon.